దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం మీకోసం. ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేస్తున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? చక్కటి ఆత్మీయ ఆరాధనలు, ప్రార్థనలు మన కోసం దేవుడు ఇస్తున్నాడు. ఈరోజు ఎంతమంది బిడ్డలు ఒకవేళ ఏ సమస్యలు ఉన్నా, కష్టంలో ఉన్నా, బాధలున్నా, దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు అంటే, లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని భూమి మీదకు పంపించాడు. అంటే ఆయనే మన కొరకు వచ్చాడు. అంత ప్రేమించే దేవుడిని వదిలిపెట్టి ఎవరినో ఎందుకు ప్రేమిస్తావు చెప్పు? సరే, అందరినీ ప్రేమించాలి, కానీ దేవుణ్ణి ఎంత ప్రేమించాలి? నీ దేవుని కొరకే నువ్వు ఈ భూమి మీద జీవిస్తూ, ఆయన యొక్క రాజ్యం కొరకు సిద్ధపడుతూ, నీ జీవితాన్ని బాగు చేసి జీవింపజేసే గొప్ప దేవుడు. అందుకని ఈరోజు యెషయా గ్రంథం 38వ అధ్యాయం 16వ వచనం, నీవు నన్ను బాగు చేయదు, నీవు నన్ను జీవింపచేయదు. వింటున్నారా? ఇస్కియా అంటున్నాడు, నీవు నన్ను బాగు చేయదు, నన్ను జీవింపజేస్తావు. ఎవరు కాదయ్యా, నా రాజరికం కాదు, నా పదవి కాదు, నా ఉద్యోగం కాదు, నా ప్రాపర్టీ కాదు, నా జ్ఞానము కాదు. మీ అందరికీ నేను చెప్తున్నా, మా యొక్క ఆత్మీయ బిడ్డలు కాబట్టి, నిన్ను బాగు చేసేవాడు, నిన్ను జీవింపజేసేవాడు, ఆత్మీకంగా బాగు చేసేవాడు, ఆర్థికంగా బాగు చేసేవాడు, సేవాపరంగా బాగు చేసేవాడు, కుటుంబ పరంగా ఏదైనా నిన్ను బాగు చేసే దేవుడు ఆయన. ఏదైనా వస్తువు పాడైంది అనుకోండి, ఎవరు రిపేర్ చేస్తారంటాం మనం కదా. ఏదైనా పాడైపోయింది ఎవరి దగ్గరికి వెళ్ళాలి రిపేర్ చేయడానికి అంటాం. మరి రిపేర్ జరగాలి కదా. నీ జీవితాన్ని రిపేర్ చేసి క్లీన్గా, నీట్గా బాగు చేసే దేవుడు ఆయన. అంతేకాక నువ్వు చక్కగా బ్రతకడానికి కృప చూపే దేవుడు. నేను బాగు చేస్తాను. వింటున్నారా? దేవుడు మాట్లాడుతున్న మాట, నేను నిన్ను బాగు చేసేదను. దేవుడు అన్ని విధాలుగా బాగుపరచబోతున్నాడు. ఈరోజు ఏ విషయంలో నువ్వు చెడిపోయి, తప్పిపోయి, పడిపోయినా ప్రతి విషయంలో కూడా ధైర్యం తెచ్చుకో, వాగ్దానం నమ్ము, ప్రార్థన చేసుకో. దేవుని థ్యాంక్స్ చెప్పి అందరం ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, మీరిచ్చిన వాగ్దానం ప్రతి బిడ్డ పట్ల నెరవేర్చి ఆత్మీయంగా బాగుపడాలి, ఆర్థికంగా బాగుపడాలి, మానసికంగా బాగుపడాలి, కుటుంబ పరంగా బాగుపడాలి, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, అన్నింటిలో కూడా బిడ్డలు బాగుపడాలి, సేవాపరంగా. నాయన, ప్రతి దేశంలో నా తండ్రి మీ రక్షణ, క్షేమము బాగు చేయండి. యుద్ధ సమాచారాలు మానిపి అద్భుతాలు చేయండి. అంతేకాక ప్రభా, ఏ ఇంట్లో నాయన కోర్టు కేసు ఉంటుంది కొట్టివేసి, నాయన ఏ ఇంట్లో ఇంత రోగ బాధ, చింత, నిందలు అన్ని తీసివేసి బాగు చేసి, అయ్యా మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేసి సంవత్సరం అంతా ఒక జాషువా జనరేషన్, అపోస్తుల మినిస్ట్రీ రైజ్ కావాలి తండ్రి. కల్వరి పరిచర్యలో కూడా నా తండ్రి ప్రతి కుటుంబ సంఘ సేవల్లో కూడా చెత్త ఖాళీ ఆత్మీయ, ఆరోగ్య, ఆర్థిక దీవెనలు ఇవ్వండి. ప్రతి బిడ్డల్ని బ్లెస్ చేస్తూ నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి, అయ్యా ఎవరు డబ్బన్నా ఎవరు తీసుకున్నా, మా డబ్బు తీసుకొని నిద్రపట్ట తిరిగి తెచ్చి ఇచ్చే వరకు మీడియేటర్స్ కూడా అనవసరంగా ఇప్పించి ఇరుక్కున్న బిడ్డలను బయట తీసుకురా ప్రభా. కోర్టు కేసులు కానీ, భూ సంబంధమైన బంధకాలు కానీ, ప్రాపర్టీ మ్యాటర్స్ నుండి బయట తీసుకొని ఏ సమస్య ఉన్నా మీరు బాగు చేసి అద్భుతం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టి దేవుణ్ణి మహిమపరచండి. 5 to 6 ఆరాధన, ఈవినింగ్ లైవ్ ప్రతి శనివారం ఉజ్జీవ సభ, హైదరాబాద్ కల్వరి ప్రామిస్ హయత్ నగర్ దగ్గర, సాయంత్రం సాటర్డే ఈవినింగ్ 5:30 నుంచి 9. బెల్లంపల్లిలో, మీ అందరికీ తెలుసు బెల్లంపల్లి ఎవ్రీ సాటర్డే అద్భుతమైన సభ. ఈవినింగ్ ఆదివారం 3 ఆరాధనలు. చక్కటి పాటలు రిలీజ్ అయినాయి కదా. కొత్త పాట ఒకటి రిలీజ్ కాబోతుందండి, నీ చెయ్యి విడువడు. వింటున్నారా? నీ చెయ్యి ఎన్నడు విడువని దేవుడు నిన్ను ఒంటరి చేయడు. కాబట్టి ఈ పాట ఫస్ట్ ప్రవీణ్ గారు పాడారు, త్వరలో రిలీజ్ కాబోతుంది మన యూట్యూబ్ ఛానల్లో. ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.